స్టేట్లో నాది బాగా పర్ఫార్మెన్స్ చేశాను. బట్ ఇంజ్యూరీ అయ్యి స్టేట్ నుండి ఇంకా నేను నేషనల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉండేది. బాగా చేశాను అప్పుడు. ఇంకొక ఈవెంట్ బాగా చేస్తుంటే నేను నేషనల్స్కి వెళ్ళేవాడిని. అప్పటికే 4th 5th ఉన్నాను స్టేట్లో. సో తర్వాత ఇంజూరీ అయ్యి వదిలేసాను. యూనివర్సిటీలో కూడా బాగా పార్టిసిపేట్ చేశాను అనమాట. అది నాకు బాగా అప్పుడు ఏంటంటే మన అదే మీ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళందరూ మీరు చెప్పింది ఇంకొంచెం ట్రై చేస్తే ఇంకొంచెం వస్తుంది కదా, బెటర్ అవుతాం కదా అనేది ఆ స్పోర్ట్స్ మ్యాన్షిప్పే నన్ను ఇన్ని సంవత్సరాలు పెట్టిందండి. ఆ స్పిరిట్ మామూలుగా ఉండదండి. నెవర్ గివ్ అప్ అని ఉంటుంది చూసారా, యాటిట్యూడ్ స్పోర్ట్స్లో చాలా ఎక్కువ ఉంటుంది. ట్రూ ట్రూ. ఎస్పెషల్ అథ్లెటిక్స్లో రన్నింగ్ ఇండివిజువల్ గేమ్స్ అథ్లెటిక్స్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుందని నేను అథ్లెటిక్స్ ఉన్నా కాబట్టి కనెక్ట్ అవుతాను. ఎప్పుడు గివ్ అప్ ఇవ్వమండి. ట్రూ ట్రూ ట్రూ. ఇంకా రౌండ్ వేద్దాం అనిపిస్తుంది అది ఇంకా. అదే టీం వర్క్ అనుకోండి. ఏ కబడ్డీనో క్రికెటో అయితే మనం ఆడకపోయినా వాళ్ళ గురించి ఇంకొంచెం వాళ్ళు ఒకటి వీళ్ళు కొడుతారు అన్నట్టు ఎలా ఉంటుంది. ఇండివిజువల్ ఈవెంట్స్లో మనం ఒక్కళ్ళమే అచీవ్ చేయాలి. అవునండి. అసలు అంతకు మించిన ఆ ఇండివిజువల్ గేమ్స్ అదే చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. స్పోర్ట్స్ కూడా ఇన్ని 6-7 years మీరు ఉండడం అనేది కష్టం. బయట వాళ్ళని చూస్తే చాలా కష్టంగా ఫీల్ అవుతారు. మేబీ నాకు కొంచెం ఈజీగానే అనిపించింది, అంత కష్టంగా ఏం లేకుండా. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ డిటర్మైన్గా ఉండడం అనేది. ఏ ఫీల్డ్లో అయినా సరే సాధించాలి అంటే డిటర్మినేషన్ చాలా ఇంపార్టెంట్, డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీ వరకు ఎలాంటి లైఫ్ స్టైల్ని యూపీఎస్సీ అచీవ్ చేయడానికి మీరు రిఫార్మ్ చేసుకున్నారు మిమ్మల్ని మీరు అంటే ఏం చెప్తారు? రిఫార్మ్ కంటే నేను కంటిన్యూ చేశానని చెప్తాను. నాకు ఆల్రెడీ డిసిప్లిన్ అనేది స్పోర్ట్స్ వల్ల, నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా, నేను చదువుకుంది కూడా గవర్నమెంట్ కాలేజ్, ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా గవర్నమెంట్, అంటే ఢిల్లీ యూనివర్సిటీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ యూనివర్సిటీ. ఇంటర్మీడియట్ వచ్చేసి ఏపీఆర్ చేసి, అది ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అప్పుడు 2011-13 అప్పుడు. సో అది కూడా గవర్నమెంట్ కాలేజ్లో ఏమవుతుందంటే మార్నింగ్ లేవగానే పీఈటీ ఉంటుంది, మార్నింగే లేపుతారు, మీరు ఎట్లనే లేవాల్సిందే కదా. సో ఆ 10th తర్వాత ఇంటర్మీడియట్ నుండి బాగా అలవాటైంది మార్నింగ్ లేవడం, నైట్ కాగానే పడుకోవాలి, లేదంటే వచ్చి కొడుతూనే ఉంటారు అన్నమాట మీరు పడుకోకు. సో అదే సేమ్ డిసిప్లిన్ని నేను తర్వాత కూడా టీచర్గా చేశాను. అప్పుడు డిసిప్లిన్ కావాల్సిందే కదా పిల్లలకి చెప్పాలంటే. సో 18 వరకు నేను టీచర్ చేస్తూ అదే డిసిప్లిన్ నేను మళ్ళీ కంటిన్యూ చేశానండి. మార్నింగ్ లేవడం, తర్వాత నైట్ అదే ఒకటే టైంకి పడుకోవడం. మేబీ ఒక 1 hour అటు ఇటు ప్రిపరేషన్లో ఏమవుతుందంటే అప్పుడప్పుడు ప్రిలిమ్స్ టైంలో కానీ మెయిన్స్ టైంలో కానీ కొంచెం ఎక్స్ట్రా వర్కింగ్ అవర్స్, అది కొంచెం డీవియేషన్ వచ్చేది. 2 hours 1 hour అంత డీవియేషన్. ఆల్మోస్ట్ సేమ్ టైమింగ్స్కి నేను పడుకుంటాను, లేస్తాను. అదొకటి. రెండోది బ్యాడ్ హ్యాబిట్స్ మేజర్గా. ఫస్ట్ కొంచెం దూరంగా ఉండడం కూడా నేను ఎక్కువ ఆ స్పోర్ట్స్ వల్ల కూడా ఎక్కువ ఇవన్నిటికి చేస్తే స్పోర్ట్స్లో మనం చేయలేం కదా. సో అట్లా వాటికి ఆల్మోస్ట్ సో అవి అలా. అండ్ మంచి హెల్త్ తీసుకో, మీకు అదే స్పోర్ట్స్లో ఉంటే ఇవన్నీ అడ్వాంటేజెస్ అన్నీ నాకు యూపీఎస్సీ. మంచి డైట్ తీసుకోవడం, ఫ్రూట్స్ తినడం, బాగా ఫ్రూట్స్ ఇవన్నీ. మీకు స్పోర్ట్స్లో ఉంటే మార్నింగ్ లేవగానే ఒక ఫ్రూట్, ఏదో ఒకటి బనానానో ఏదో ఒకటి ఫ్రూట్ తినే స్టార్ట్ చేస్తాం మనం. సో అట్లా మళ్ళీ మిల్క్ తాగడం, అన్నీ మంచి మంచి అలవాట్లు ఉండేవి. ఆ స్ట్రెంత్ మధ్యలో వదిలేసాను కానీ తర్వాత కంటిన్యూ చేశాను అదే డిసిప్లిన్ అంతా. రైట్. మొత్తానికి ఫైనల్గా అయితే అచీవ్ చేశారు. ఇన్నాళ్ళ కష్టం వేస్ట్ పోలేదు. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ యూపీఎస్సీలో నేను జాయిన్ అయిన తర్వాత అది మీకు ఏ స్ట్రీమ్ వచ్చినా ఖచ్చితంగా నేను చేయాలి అని అనుకున్న పాయింట్ ఏదైనా ఉందండి? అంటే అది యాక్చువల్గా స్పెసిఫిక్గా ఫస్ట్ కలెక్టర్ వస్తే కొన్ని చేద్దాం అనుకుంటాం కదా. ఫస్ట్ ఐఏఎస్ వస్తే ఇవి చేద్దాం. మన విమెన్ ఎడ్యుకేషన్ మా వైపు మా మమ్మీ కూడా చదువుకోలేదు కదా. అండ్ డొమెస్టిక్ వైలెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మా డిస్ట్రిక్ట్ సైడు. లిటరసీ చాలా తక్కువ. విమెన్ 45% అండి. సో అంటే ఆల్మోస్ట్ నేషనల్ యావరేజ్ కంటే చాలా తక్కువ. నేషనల్ యావరేజ్ 55-60 ఉంటుంది, 55 ఉంటుంది, దానికంటే చాలా తక్కువ. సో ఫస్ట్ నేను అనుకుందంటే విమెన్ ఎడ్యుకేషన్ బాగా ప్రయారిటీ ఇద్దాం అనుకున్నానండి. ఒక్క విమెన్ కూడా మళ్ళీ డ్రాప్ అవుట్ ఉండకూడదు అనుకున్నాను. అది నేను మేజర్. సెకండ్ అగ్రికల్చర్. మాది మొత్తం మా దగ్గర ఇండస్ట్రీస్ ఏం లేవు, అంతా అగ్రికల్చర్ మీద డిపెండెంట్. అండ్ మా దగ్గర ఇరిగేషన్ చాలా తక్కువ. సో ఇరిగేషన్ అగ్రికల్చర్ సెకండ్ అనుకున్నానండి. నేను కలెక్టర్ అవుతే ఈ 2-3 నేను చిల్డ్రన్, ఈ మనం చైల్డ్ లేబర్ కూడా ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి నేను కూడా కొంచెం బాధలు అన్నీ చూశాను కాబట్టి చిన్నప్పుడు వీళ్ళు చదువుకోవాలి ఎట్లయినా చేసి చైల్డ్ డ్రాప్అవుట్స్ ఉండకూడదు అనుకునేవాడిని. సో ఇది మేజర్గా అనుకున్నానండి. అండ్ ఒకవేళ ఐపీఎస్ వస్తే కొన్ని అనుకున్నాను. ఫ్రెండ్లీ పోలీసింగ్ అయితే చాలా చేయాలి. ఎస్పెషల్లీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ విలేజెస్కి వెళ్ళాలి, విలేజెస్కి వెళ్ళి ధైర్యం నింపాలనుకున్నాను. ఒకవేళ ఇప్పుడు ఐపీఎస్ ఛాన్సెస్ ఉన్నాయి, ఒకవేళ ఐపీఎస్ వస్తే మాత్రం డెఫినెట్లీ మోర్ దెన్ ఇక్కడ ఆఫీస్లో కూర్చోవడం కంటే, అఫ్కోర్స్ ఆఫీస్ వర్కే ఉంటుంది ఎక్కువ ఐపీఎస్ వల్ల, బట్ స్టిల్ ఐ టేక్ టైం, మా పర్సనల్ టైం అయినా ఎప్పుడైనా విలేజెస్కి వెళ్ళి దే హ్యావ్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్ అండి. ఒక ఎస్ఐని కలవాలంటేనే భయపడతారు ఇప్పటికి జనాలు, ఎస్ఐని సిఐని కలవాలంటే. కానిస్టేబుల్ ఇంటికి వచ్చినా కూడా భయమే, ఎవరేమనుకుంటారనే ఒక భయం. కానిస్టేబుల్ కూడా ఇప్పుడు కొంచెం ఎందుకో కానిస్టేబుల్ అంటే ఇప్పుడు అందరూ మంచి కానిస్టేబుల్స్. ఒకప్పుడు అంటే చదువు అంటే కొంచెం బాగా భయపెట్టేవారని, ఇప్పుడు అందరు గ్రాడ్యుయేట్స్ ఉంటున్నారు కానిస్టేబుల్స్లో. సో దే ఆర్ డూయింగ్ మచ్ బెటర్. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా చాలా బెటర్ అయింది.
హవెవర్ స్టిల్ ఇంకా ఉన్నవాడు లేనివాడు ఎవరు పోలీస్ స్టేషన్కి వచ్చినా అదే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే పోలీస్ స్టేషన్ గవర్నమెంట్. కరెక్ట్. ప్రైవేట్లో అయితే డబ్బులు పెడితే మీకు ఫెసిలిటీస్ వస్తాయి, ఇది ప్రైవేట్ కాదు. నాకు ఉన్నోడు వచ్చినా లేనోడు వచ్చినా నేను చూసాను, నేను పర్సనల్గా చాలాసార్లు చూసాను. మీరు విలేజెస్ ఎప్పుడైనా బయట వాళ్ళు ఎప్పుడు బయటనే ఉంటారు. అదే ఉన్నోడు వచ్చినా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయి ఎస్ఐ దగ్గర కూర్చొని సార్ మాట్లాడతారు. అది నాకు అర్థం కాలేదు ఎందుకో అది. అవును, అది మాత్రం ఉండకూడదు. నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్తున్నప్పుడల్లా పోలీస్ స్టేషన్ అబ్జర్వ్, అది తెలియకుండానే మైండ్ అటు పోతూ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు సీ దెమ్ అవుట్ సైడ్ ద స్టేషన్, దే హావ్ టు సిట్ ఇన్సైడ్ ద స్టేషన్ ఎగ్జాక్ట్లీ అలాంగ్ విత్ ద ఆఫీసర్. కరెక్ట్. అది నాకు మేజర్గా మనం ఆ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి డెఫినెట్గా అక్కడ పాయింట్ డెఫినెట్గా మనల్ని కదిలిస్తుంది. అది మాత్రం మేజర్గా చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఐపీఎస్ వస్తే మాత్రం డెఫినెట్లీ అంటే బ్రింగింగ్ పోలీసింగ్ టు ద కామన్ మ్యాన్. గ్రేట్ అండి. కొత్త నీరు వస్తూ ఉంటుంది ఏ ఫీల్డ్లో అయినా. కొత్త నీరు వచ్చినప్పుడు చాలా రిఫార్మ్స్ జరుగుతూ ఉంటాయి, ఎంతోమంది జరుగుతుంది. మీలాంటి యంగ్స్టర్స్ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అండ్ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ తెలుసుకొని ఒక మంచి సివిల్ సర్వెంట్ అయితే ఇంతకు మించి సొసైటీకి ఇంకేం కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా మీరు ఇంకేమన్నా చెప్పదలుచుకుంటే హ్యాపీగా చెప్పచ్చు. వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. వన్ థింగ్ అండి, నెవర్ గివ్ అప్. లైఫ్లో పెద్ద గోల్స్ పెట్టుకోవాలి కంపల్సరీ. చిన్న అఫ్కోర్స్ మీరు చిన్న స్థాయి నుండి వచ్చినా కానీ యూ షుడ్ డ్రీమ్ బిగ్. నేను అబ్దుల్ కలాం గారు కూడా అదే చెప్తూ ఉంటారు, యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ బిగ్ డ్రీమ్స్. సెకండ్ ఏంటండి, అది కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు. అది నాకు చాలా మంది కేసెస్ నా ఫ్రెండ్స్, ఇప్పుడు మొన్న కిరణ్ సాయంపో వచ్చాడు, అతను కూడా ఇప్పుడు 6th attempt మళ్ళీ ర్యాంక్ వచ్చింది. అంతకుముందు కూడా ర్యాంక్ వచ్చినా కానీ మంచి ర్యాంక్ వచ్చింది ఈసారి. సో ఆ విధంగా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వెంటనే రాదు కాబట్టి డోంట్ గివ్ అప్, కీప్ ట్రయింగ్. అండ్ హవెవర్ కొంచెం స్మార్ట్గా ఉండి బ్యాకప్ ప్లాన్ పెట్టుకుంటూ ఉండే లైఫ్లో ఏదికైనా సరే. నాట్ అబౌట్ యూపీఎస్సీ అండి, ఎప్పుడైనా లైఫ్లో కూడా 2-3 డైవర్సిఫైయింగ్ ద బాస్కెట్ అంటాం కదా. మనం ఎప్పుడు కూడా మనం చేసే పని, ఇప్పుడు కోవిడ్ వచ్చింది ఆ టైంలో చాలామంది చిన్న వ్యాపారులు అంటే ఒకటే పని చేసే వాళ్ళందరూ సఫర్ అయ్యారు. 2-3 డైవర్స్ బిజినెస్ ఉన్న వాళ్ళు అట్లా అయ్యారు. సో లైఫ్లో నేను అందరికి ఒకటే చెప్తాను, కి డైవర్సిఫైర్ యువర్ ఎకనామిక్ యాక్టివిటీస్, ఇంట్రెస్ట్ కూడా. సో హాబీస్ అయినా ఏదైనా సరే డైవర్సిఫై చేసినప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది నా బిలీఫ్ అండి. ఎక్సలెంట్ జర్నీ అండి నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.